హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజు నాకు ఆఫే, ఖాళీనే ఉన్నా. కాకపోతే ఏంటి అంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి వంది లాయిడ్స్ బ్యాంక్ క్లోజ్ అయింది, అకౌంట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, బ్యాంకులు క్లోజ్ చేసేయాలని చెప్తే ఇక్కడ మళ్ళీ రీఓపెన్ చేసుకోవడానికి అయితే వచ్చినాము. ఏం జరిగింది అనేది నేను చెప్తాను అయిపోయిన తర్వాత. బ్యాంక్ లోపల మాత్రం వీడియో తీయలేరు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోవాలి. బ్యాంక్ నేమ్ వచ్చి లాయిడ్స్ బ్యాంకు. మరి ఏం తింట పని చేసిండో అకౌంట్ అయితే క్లోజ్ అయింది. ఏం తింట పని చేసినారా? అటు కాదురా, బ్యాంక్ ఇక్కడరా. బ్యాంక్ అకౌంట్ది పెద్ద ప్రాసెస్ ఉంది. లోపలికి వచ్చి రాగానే మమ్మల్ని పైకి అయితే పంపించాను. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. సో లోపల చాలా స్పేస్ ఉంది, ఎక్కడైనా కూర్చోవచ్చు అని చెప్పి. యూకేలో బ్యాంక్ చూడడానికి ఎంత బాగుంది. అదే ఇండియాలో అయితే పురుగులను చూసినట్టు చూస్తారు మనకాడ. అది డిఫరెన్స్ డెవలప్డ్ కంట్రీకి, డెవలపింగ్ కంట్రీకి. ఇక్కడ ఈ సోఫాలు చూడండి, కస్టమర్స్కి ఎంత వాల్యూ ఇస్తారో. మారాల మనం కూడా. ఇంకా కంప్లీట్ విఐపి ట్రీట్మెంట్. ఇక్కడ కూర్చున్నాము. మన అపాయింట్మెంట్ ఉంది, వాళ్ళు కింద నుంచి బుక్ చేసి పైకి పంపించారు. ఇప్పుడు పిలిచిండు, లోపలికి వెళ్తున్నాడు మావాడు. అసలు ప్రాబ్లం ఏంటి అంటే మావానికి 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. సో శాలరీ అకౌంట్ ఏమో లాయిడ్స్ ఉండే, అదర్ అకౌంట్ ఏమో మోన్జో అకౌంట్ ఉండే. వీడేం చేసిండంటే శాలరీ అకౌంట్ లాయిడ్స్ నుంచి మోన్జోకి మార్చిండు. అప్పుడు ఏమైంది, ఎగ్జిస్టింగ్ లాయిడ్స్ వాడు వీడు కంప్లీట్గా అకౌంట్ క్లోజ్ చేసుకున్నాడు అని చెప్పేసి ఈ అకౌంట్ మొత్తాన్ని క్లోజ్ చేసి పడేసిండు. ఇక్కడ జనరల్గా వీడు చేసిన తప్పే అది. ఎందుకు అంటే వీళ్ళ ఆఫీస్ దగ్గర చేంజ్ చేసుకోవాల్సింది అది అకౌంట్ బ్యాంక్ డీటెయిల్స్, కానీ ఇక్కడ కాదు. మరి అదే ప్రాబ్లము. సో అందుకే అకౌంట్ డిలీట్ చేసిన. మేబీ అది ఓపెన్ చేయరు అనుకుంటా, మళ్ళీ కొత్తది తీసుకోవాలి. వచ్చాక తెలుస్తుంది బయటికి. సో అదే నేను చెప్పాను కదా, వాడు అకౌంట్ స్విచ్ కొట్టమంటే కంప్లీట్ స్విచ్ కొట్టిండు. పాత అకౌంట్ డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. వాళ్ళు ఏం చెప్పారంటే సొల్యూషను మళ్ళీ మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని చెప్పారు. సో అందుకే మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత యాప్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తే అయిపోతుంది, కొత్త అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడైతే చిన్న షాపింగ్ చేస్తున్నాం. మరి ఇక్కడ దరిద్రుడు నన్ను ఇక్కడ పిలిచిండంటే, ఇక్కడ ఇప్పుడు H&Mలో ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి, సమ్మర్ సేల్. దానికంటే ముందు ఒక చిన్న కూల్ డ్రింక్ లాంటిది తీసుకొని నెక్స్ట్ H&M వెళ్ళిపోతా. అది ప్లాన్. బస్సులో లేసి ఉండదు చెప్పురా. ఏదైనా హెల్తీ డ్రింక్ తీసుకో. ఎంత? డైట్ కోక్ తీసుకోరా, లేకపోతే ఈ ఫ్లవర్స్ మీకోసమే, ఫ్రెష్ ఫ్లవర్స్ అంటే. కావాలంటే తీసుకోండి, చెప్తా, ఆర్డర్ పంపిస్తా. అస్సలు బాగా చండాలంగా ఉంది. ఇలాంటివి పెడతా ఉంటారు అన్నట్టు 50 పౌండ్స్కి. జస్ట్ 50% ఆఫ్కి, 50 పౌండ్స్కి కాదు. ఏరా బాగుందిరా జీన్స్. ఇందులో నుంచి ఎత్తుక్కోవాలి మనం, ఇది బాగుంది ఏం కదా. కానీ ఇది లెన్సా వస్తాయా 5 పౌండ్స్? నాకు వస్తాయా సైజు 5 పౌండ్స్. సో నెక్స్ట్ ఏం కొందాం? సో ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాను ఫైనల్లీ. ఇప్పుడు నెక్స్ట్ ఆర్గోస్ వెళ్ళాలి. ఆర్గోస్లో ఒక చిన్న ఫ్యాన్ తీసుకుంటానంట మా ఫ్రెండ్. సో దానికోసం అయితే పోతున్నాము, అంతే.巷口风很轻，我把心事就震荡。你从人群里走来，像一束暖的晨光。窗边那只猫懒懒看着雨停下，我听见你的笑声落进旧旧的茶杯里。别再假装你不
ఫిట్బిట్ ఎయిర్ తీసుకుందాం అనుకుంటాను రా. పైసలు ఉండి అదొకటి 100 ఫోన్లు అప్పు మళ్ళీ ఇస్తా 2 monthsలో. 84 అది. నాకు ఇంకా అమెజాన్లో డిస్కౌంట్ కూడా వస్తుంది. చల్లగా ఉంది లోపల. అమ్మాయి పని చేస్తలే డివైస్లు. ఓ ఇది కూడా పని చేస్తలేదు. ఏం పుట్టిందిరా వీటికి? చిట్టా ఏమైనా ఇస్తాడా? ఆర్డర్ నెంబర్ 83. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలంతే. సింపుల్ ప్రాసెస్. జస్ట్ పేమెంట్ స్లిప్ తీసుకొని లోపడిస్తే పార్సల్ ఇస్తారు మనకు అంతే. ట్విస్ట్ ఏంటంటే లైన్లో ఉన్న మా ఫ్రెండ్ని పక్కెళ్ళి కూర్చారా అప్పు అన్నారు. వచ్చి కూర్చున్నాడు. అందుకు అవి బయటే ఛాన్స్ వచ్చింది. ఫ్యాన్ తీసుకుంటున్నాడు పోయి. మేము 12 inch ఆర్డర్ పెట్టింది, ఆడేమో 9 inch పట్టుకొని వచ్చిండు. మరి నేను అదే చెప్పినానికి చూసుకోమని. నేను యూకేకి వచ్చిన తర్వాత ఒక మంచి హ్యాబిట్ అలవాటు చేసుకున్నాను. అది ఏంటి అంటే బయటికి పోయినప్పుడు పక్క ఒక బ్యాగ్ తీసుకొని పోతా. అది ఎందుకు అంటే ఇప్పుడు మామూలుకి అర్థమైంది. జస్ట్ ఒక క్యారీ బ్యాగ్ ఇవ్వడానికి 60 రూపాయలు అడిగిండు. అంటే INRలో. యూకేలో 60 pence అంట క్యారీ బ్యాగ్కి. ఫ్రీ ఇయర్, ఏది ఫ్రీ కాదు. అది ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ బాగాలేదు. లోపల ఏదో కర్రీ బాక్స్ లీకింగ్ తీసుకొని వచ్చాను. చూద్దాం బిర్యానీ ఎట్లుంటుందో టేస్ట్. వేసుకుంటాడు ఇది బాగాలేకపోతే. ఎందుకు రా బాగానే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో బాగా వస్తుంది రా, చూసుకో. బిర్యానీ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి తిని చెప్తా ఎట్లుందో టేస్ట్. ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ అయితే అస్సలు బాగాలేదు నాకు. ఎందుకంటే లోపల కస్టమర్స్ లేరు. ఫస్ట్ లోపల అంత వేడిగా ఉన్నది. ఒక కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అది మండి తింటున్నారు. సో మరి బిర్యానీ ఇది ఫ్రెషా కాదా ఏందో నాకైతే అర్థం కావట్లేదు. స్టాఫ్ ఎక్కువ లేరు, ఇక్కడే ఉన్నాడు లోపల. చూద్దాం.